ఈ పిల్లలైతే డబ్బులు రాలే నేనే ఫస్ట్ వచ్చి గుడ్ మార్నింగ్ టీచర్. శ్రీరామ్. ఓకే మేడం. బుక్స్ తీయండి, లెసన్ చెప్తా. ఓకే మేడం. చూపుతావా? సరే బాబీ. స్టూడెంట్స్ బుక్ తీసిరా? తీసిన మేడం. రైట్ ఫాస్ట్లీ టు పేజ్ నెంబర్ 23. సరే మేడం. పిల్లలు బ్రేక్ అండి, వెళ్ళండి. ఓకే మేడం. పిల్లలు అందరు వాష్రూమ్ పోయి వచ్చిరా? వెళ్ళొచ్చాం మేడం. ఓకే, వెరీ గుడ్. ఏ నిండు అవుతుంది ఏందమ్మా? ఏంది? రాకపోతే అడగండి, చెప్తా. చెప్పాలా? చెప్పు మేడం. తెలిసిన కానీ సార్ కానీ రాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పోయే చెప్తే వినండి పిల్లలు. It's pouring. Old man have the went to the cupboard. It's old man is the went to ప్లేయింగ్ టైం వచ్చింది. మనము వాలీబాల్ ఆడుకున్నామా పిల్లలు? ఆడుకున్నాం మేడం. ఓకే. ప్లేయింగ్ టైం అయిపోయింది నాన్న. చదువుకున్నాం మనం. సైలెంట్గా చదువుకోండి పిల్లలు. పక్క క్లాస్ పోతున్నా నేను. దబ్బున చదువుకురా పిల్లలు? చదువుకున్నా మేడం. కరెక్షన్ చేస్తాను నాన్న. నేను వస్తున్నా. అయ్యో పెట్టిన అయిందా పిల్లలు? అయింది మేడం. ఓకే, ఇప్పుడు మనం
చెప్పుకుందాం. ఓకే మేడం. Is a my friend to his is a n t tin ఇప్పుడు నేను చెప్పినన్ని his is a n మేడం ఊకే స్టడీ అయినా మేడం కొంచెం పాటలు పాడుకుందామా? ప్లీజ్ మేడం పాడుకుందాం పాటలు. ఓకే ఏ మేడం పాడండి పాటలు. రాను బొంబాయికి రాను వాళ్ళ స్కూల్లో కార్యాకుంటారా? ఓకే మేడం తప్పైంది మేడం ఇంకోసారి చేయం మేడం ఇట్లా తప్పైంది మేడం. ఇట్లా కార్యాకూర అనుకో మీ పేరెంట్స్ పిలిపిస్తా. వద్దు మేడం తప్పైంది మేడం తప్పైంది మేడం సారీ మేడం. స్టూడెంట్స్ స్నాక్స్ ఇట్. ఓకే మేడం. నువ్వు స్నాక్స్ తెచ్చుకోలే నానా? తెచ్చుకోలే మేడం. 2 బిస్కెట్లు నేను ఎంత ఇస్తా? నాకు ఆకలి అవుతుంది. ఇచ్చిన అమ్మ నాకు తెచ్చుకొని ఏమి నాకు ఇచ్చినవా? ఇయ్యద్దు మేడం. మీరు ఏమని మళ్ళీ వస్తుంటారు? స్నాక్స్ తెచ్చి పెడతా. మరి నాకు ఎప్పుడన్నా ఇయ్యాలా? మరి ఇస్తాను. ఇవ్వకపోతే ఇస్తా. నానేం తీసుకుంటా. ఇస్తాను. ఇవ్వకపోతేనే ఇస్తానే. పైసలు పెట్టి కొనుకొచ్చుకోవాలి మళ్ళా. వాళ్ళని అడిగితే చెంపలు కొడతా. స్నాక్స్ తెచ్చుకున్నావు. ఓకే మేడం. నాన్న లంచ్ బెల్ అయింది. ఆల్ నెంబర్స్ ఈట్. ఓకే మేడం. తింటాం మేడం. ఆకలి అవుతుంది మేడం. అందరు లంచ్ తెచ్చుకురా పిల్లలు? తెచ్చుకున్నా మేడం. ఏం కూర మేడం ఇది? పచ్చిపులుసు. పచ్చిపులుసు ఉంటుందా మేడం? సాంబార్. మాది ఆలుగడ్డ కూర మేడం. తెచ్చుకోవాలి. నన్ను ఆడుతావు, బిస్కెట్ నన్ను ఆడుతావు, వాటర్ నన్ను ఆడుతావు. ఎప్పుడు ఇది ఏమి ఇయ్యదు నాకైతే. నేను తెచ్చుకున్నప్పుడు ఏమి ఇయ్యదు నాకేమి ఇయ్యకుట. నేను తెచ్చుకుంటా తిరగాలి. ఏమైనా ఉట్టి ఉలాడుకుంటూ వస్తుంది. ఏడ్చి లేదు, చదువు లేదు. అట్లా పెట్టుకోద్దు. ఆమె కూర్చో ఆ స్టూడెంట్ లెక్క. సరే మేడం. నేనైతే మంచిగా కూర్చుంటా కదా మేడం. కూర్చున్న పద్ధతి కూడా తెలియదు. వేస్ట్ ఫీలింగ్. అందరు అయిపోయిందా పిల్లలు? అయిపోయింది మేడం. కొంచెం ఉంది మేడం నాది. అన్నం కూడా తినేవా మేడం నువ్వు? అన్నం కూడా తినొద్దా? ఇక్కడ మా అమ్మ బాధ, ఇంకొస్తే నీ బాధ. అన్నం కూడా తింటారు. ఇంటికన్నా మా అమ్మ వీక పని చేయని కొడుతుంది. నువ్వు ఇక్కడ చదువు అని నువ్వు కొడతావు. All of you drink water. Okay madam. కొన్ని ఇయ్యవా? ప్లీజ్ కొన్ని. ఎన్నిసార్లు ఇస్తాను నీకు? ప్లీజ్ ఇవ్వచ్చు. కాదు అప్పుడు ఇప్పుడు ఇచ్చిన మళ్ళీ లాస్ట్కి మళ్ళీ అడుగుతుంది. నాకు చాలు దమ్మల పోయి దగ్గర వద్దా? ఎండాకాలం మస్తు ఎండలు కొడుతుంది. నాకు దూప బాగా అవుతుంది. ప్లీజ్ అబ్బా కొన్ని ఇయ్యవా? నేను ఇయ్యనే నీకు. కొన్ని ఏది అడిగిన ఇస్తాగా నేను ఇయ్యనే. ప్లీజ్ ఇయ్యవా? ప్లీజ్ ఇయ్యను. కొన్ని ఇయ్యవా? ఎందుకు ఇవ్వాలా నీకు? ప్లీజ్ కొన్ని ఇయ్యవా? నువ్వు ఏదన్నా పని చెప్తే తింటావా? ఇంత వినకపోతే ఇంత వినకపోతే మళ్ళీ ఏది తెచ్చుకున్నా నాకు ఇవ్వాలి. ఇస్తా. ఇవ్వకపోతే ఇస్తా. మీ అమ్మ మీ డాడీ చెప్పి చక్కగా కొట్టిస్తాను. కళ మేడం ఎంగిల్ తాగుతారా? నాకు కావాలి మేడం. నాకు కావాలి మేడం.
అమ్మ ఆట బాటిల్ మేడం అయితే మంచిది ఉంటుంది మంచి చదువు చెప్తుంది మేడం. నీకు ఎంతమంది పిల్లలు మేడం? మీ సార్ ఏం చెప్తారు మేడం? బాటిల్ తెచ్చుకోలే మేడం, నా బాటిల్ పలిగిపోయింది మేడం, మనీ లేదు అందుకే తెచ్చుకోలేదు. మా మమ్మీ రేపు తెస్తాను మేడం. రేపు ఖచ్చితంగా తెచ్చుకోవాలి, లేకపోతే పనిష్మెంట్ ఇస్తా. ఓకే మేడం. ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడతారు. ఓకే మేడం. మంచి మేడం కావాలా మేడం? సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి మేడం? మేడం సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు స్టార్ట్ అయితే? రేపటి నుంచి. రేపటి నుంచి మేడం. ఓకే మేడం. మేము లాగే కదా మంచిగా ఆడుకోవచ్చా? ఓకే మేడం, మీరు కూడా వచ్చి ఆడుకుంటారండి. బాల్ అయ్యో మేడం తాకిందా? సారీ నాన్న, చూడకుండా అయింది. ఓకే మేడం. చెప్పద్దు. ఎవరు చెప్పాలి? మీ డాడ్ తోటి చెప్పాలంతే. ఓకే మేడం, మీ మీద కంప్లైంట్ ఇస్తా. అయితే మా ఫ్రెండ్ మీద ఇయ్యా. నా మీద కంప్లైంట్ ఇస్తే ఎక్కువ రేపు 400 గా అడిస్తా. రేపు మీ పేరెంట్స్ తీసుకొని రావాలి. ఓకే మేడం. నాకు ఎవరు లేడుగా మేడం, మరి మా అమ్మ లేదు, మా డాడీ లేదు, ఇద్దరు లేదు నాకు మేడం. నేను ఒక్కదాన్నే వస్తాను. నేనే మీ మమ్మ అనుకో. అవునా మేడం? సరే మేడం. ఎంత మంచి మేడం మేడం నువ్వైతే. థ్యాంక్ యూ మేడం. మా అమ్మ మా నాయన లేదని నువ్వు వస్తుంటే నాకు థ్యాంక్ యూ మేడం. నాన్న ఎట్లో అట్లా చెప్పిన. ఎవరికి మేడం? ప్రిన్సిపల్ మేడంకి. ఎందుకు? ఏమని చెప్పిన? ఏమన్నా నాన్న ఫీజు ఎట్లో గట్ల కడతాం ఏమో అని చెప్పినాం. అవునా మేడం, రేపు ఎట్లనో గట్ల కడతాం మేడం. ఓకే మేడం అయితే ఎంత మంచి మేడం. మంచి మేడం. మంచి మేడం దొరికింది మన క్లాస్ టీచర్ అయితే అక్కడ అమ్మ నాకు లేరు ఎవట కట్టాలి ఫీజు? నేను ఇస్తానే. ఇస్తావా? ఇస్తావానే? ఇస్తాను. నువ్వు నాకు అన్ని ఇచ్చినావు కదా, నీకు ఫీజు ఇస్తాను. ఇస్తావా? ఇస్తాను. అది వేయలే. ఇస్తానే. ఏడ తెచ్చి కడతావే? మా డాడీ ఇస్తాడే. ఇస్తాడా మీ డాడీ? మీ డాడీ ఎంత మంచివాడే. అవును. మీ మమ్మీ కూడా చాలా మంచిది. అవును. అన్ని కొనుక్కుంది. నీకైతే నాకైతే ఎవరు ఏం తెలియదు. నాకేం కొనుక్కా నీకు ఇస్తాలే సరేనా? ఇస్తావనే? ఇస్తా. ఇయ్యాలి మరి. ఇవ్వకపోతే ఇస్తానే. ఇస్తా. ఇస్తావా? ఇస్తా. నాన్న నేను ఫీజు కడతా నీకు. కడతావా మేడం? ఎంత మంచి మేడం మేడం నువ్వు. నేను పైసలు ఇస్తా, నువ్వు అక్కడికి పోయి కట్టాలి. సరే మేడం. మీ మీరు ఎప్పుడు మర్చిపో మేడం. అవును మేడం. ఎప్పటికీ ఆడుకుంటాను మేడం నువ్వు. మంచి మేడం. మేడం కాడ మస్తు డబ్బులు ఉన్నట్టుంది. అవును. రిచ్ మేడం అనుకుంటా. నెలకు 50,000 జీతం మేడానికి. అవును. అందుకనే మనకు సాయం చేస్తుంది. అవును. రిచ్ మేడమే కార్లు బోర్లు కొత్త 50,000 పట్టు చీర కట్టుకొచ్చుకుంటుంది స్కూల్కి. మేడం అయితే మంచి దొరుకుతుంది. చదువు చెప్తుందా మనకు? అబ్బాయి స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాం కదా, 10th క్లాస్ అయిపోయి. అవునే మేడం. ఏమైంది స్టూడెంట్స్ తెలుసుకురు? మేడం 10th అయిపోయింది కదా, స్కూల్ నుంచి అలా పోతున్నాం కదా, నేను మిస్ అవుతున్నా మేడం. ఏం తిన్నాను మళ్ళీ ఆ స్కూల్కి వస్తా. ఓకే మేడం. ఎంత మంచి కాలేజీ కొత్త మేడం. నీ తరఫున మా కాలేజ్ చేయించదు మేడం. అయినా ఫస్ట్ ఇయర్లో మాకు
ఓకే నాన్న చేపిస్తా. చెబుతావా మేడం? నీ ధన్యవాదాలు మేడం, ఎప్పటికీ మర్చిపోలేము మేడం. నీ మేలులు, నీ ఆశీర్వాదాలు, నీ కృప ఎన్నడూ మర్చిపోలేము మేడం. ఎంత సాయం చేస్తున్నావు నాయన మేడం, నీకు దండాలు, వేల వేల కోట్లాది దండాలు మేడం. మేడం నమస్తే మేడం. మమ్మల్ని మర్చిపోతావా మేడం ఏమన్నా? మేము కూడా నిన్ను మర్చిపోం మేడం. మీ ఏ జాబ్ పోయినా కానీ వస్తాను ట్రై చేసినా. ఓకే మేడం. ఓకే మేడం, మాకు బాగా జాబ్ ఏ కాలేజ్ మీరే ట్రై చేసినాను. ఓకే మేడం. ఇప్పుడు ఇది ఫస్ట్ క్లాస్, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ ఇయర్ కాబట్టి మీరు మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోరు. సరే మేడం. ఓకే మేడం, మీ లెక్క మంచి జాబ్ తెచ్చుకుంటాం మేడం. మీ లెక్క చదువుకుంటాం మేడం. నీ లెక్క టీచర్ అయితే మేడం నేనైతే. నేను కూడా టీచర్ అయితే మేడం, పెద్ద పెద్ద జాబ్. నేనైతే టీచర్ కావాలి మేడం, మంచి చదువు చెప్పాలి. ఓకే మేడం. వెరీ గుడ్. ఓకే మేడం. ఇది నాది బిస్కెట్. నీకేనా? నాకు కూడా బాగా అనిపిస్తున్నాను. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. మేము కూడా ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోం మేడం. ఓకే నాన్న, ఎప్పుడు మర్చిపో మేడం. నేను కూడా నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. రేపు టూర్ పోదామా? పోదాం మేడం. పైసలు లేవుగా మేడం నా కాడ. నేను తెస్తా కదా మీ ఇద్దరికి. ఓకే మేడం. మంచి మేడం, పైసలు అడిగిందని మేడం టూర్ తీసుకుపోతా అంటుంది. ఏదంటే అది కొనిస్తాను, కాలేజీలో జైన్ చేపిస్తుంది మేడం. కాడ ఇన్ని డబ్బులు ఉన్నాయే. ఈ రిచ్ ఉన్నోళ్ళు అయితే మస్తు కోప్పడతారు కదా పిల్లల మీదకి. అదే ఈ మేడం అయితే మంచిగా చూసుకుంటుంది పిల్లల్ని వచ్చిన కాంచాలి. అవునే, మంచి మేడం దొరికింది మనకు. మనతోటి ఎప్పుడుంటే బాగుండే మేడం. అవును, మళ్ళీ పోతుంటుంది. ఎట్టనే మేడం పోతే మనం ఎట్టనే కాలేజీ కూడా మనతోటి వస్తే బాగుండే మేడం. ఎంత బుద్ధి గల్ల మేడం, జ్ఞానం గల్ల మేడం, డబ్బులున్న మేడం, కొంచెమన్నా పొగరు ఉండదే మేడానికి. నిమ్మలము, శాంతి, సమాధానం, కోర్పు, మంచి మేడమే. టెంపరే ఉండదు, ఇంత ఏతులు ఎచ్చులు ఏది ఉండదు మేడం అయితే. నిమ్మలం, దెబ్బ కొట్టినా కానీ తాకనే తాకదే. మేడం కాడ ఎన్ని రూపాయలు ఉన్నాయో, ఎంత ఆస్తుందో, కానీ లేదు నటిస్తుంది. ఎంత అది మనం ఏదైనా ఇస్తానంటుంది. ఎంత మంచి మేడం. ఆ మేడాన్ని అయితే జన్మల కూడా మర్చిపోలేమే. ఆ మేడానికి అయితే వేల వేల వందనాలు చెల్లిద్దాం. ఏ జన్మలు కూడా ఆ మేడాన్ని మర్చిపోలేము మనం. ఎంత గొప్ప మనసు, ఎంత ధన్యత. వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు అన్నోళ్ళు ఎంత మంచోళ్ళే. వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి అయితే ఆమెను కన్నందుకు అమ్మ ఎంత వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. చేతులు ఎత్తి మొక్కాలి వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి. ఈమె మంచి ఫుల్ హెల్పింగ్ నేచర్ ఉంది మేడానికి. ఫుల్ హెల్ప్ చేస్తుంది మేడం అయితే. అవును, ఏది అడిగినా ఇస్తుంది. మనం పేదోళ్ళ మనకు తెలిసినట్టున్నా మేడం. నాకైతే అమ్మ లేదు, నాన్న లేదు, మేడమే తల్లి తండ్రి. ఎంత గొప్ప మనసు. నీకన్నా మమ్మీ డాడీలు కానీ నాకైతే ఏదంటే అది ఇస్తా అంటుంది. వాళ్ళ ఇంటికైనా తీసుకుపోతా అంటుంది మేడం. గ్రేట్ మేడం. ఆ మేడానికి చేతులు ఎత్తి మొక్కాలి. ఏమి ఇచ్చి రుణాలు తీసుకుంటలేమో మేడాన్ని, ఏమి రుణం ఇచ్చి తీసుకుంటలేము. మన కాడ ఏమి లేదు నేను ఇద్దామంటే. గొప్ప మనసు మేడాంది, ఎంత దయగల మనసు మేడాంది. అవును. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటావా? నువ్వే కాలేజీకి పోతావే? నేనా నారాయణ కాలేజీకి పోతా. నువ్వు? నేను గవర్నమెంట్ కాలేజీకి పోతానే. నేను భువనగిరిలో గవర్నమెంట్ కాలేజీ ఉంది, గాలికి పోతా నేను. మేడం నేను హెర్బల్ జాబ్ లా జాయిన్ చేసిన. ఎవరన్నా? ఏం జాబ్ చేసినావు మేడం? ఏం జాబా? కాలేజీలా చదువుకుంటానుగా నన్ను పనికి పెట్టినవా? చదువుకుంటానికి. థ్యాంక్ యూ మేడం. నీకు అమ్మో, నేను నీ జన్మల మర్చిపోలేను మేడం నీ మంచితనం. నాకు కాలేజీలో సీట్ దొరికిందంటే, నాకు మేడం సీట్ ఇచ్చిందంటే, హైదరాబాద్ చదివిస్తుందంటే పల్లెటూరులో నాకు ఎంత మంచిగా చేస్తుంది మేడం. మేడం సిస్టర్ ఎంత గ్రేట్. నేనైతే ఎట్లా మేడాన్ని చూడలేదు ఎక్కడ. ఇంత పెద్దగా అయిన ఇంత తెలివి వచ్చింది కానీ నాకు ఇంత మంచిగా అన్ని సాయం చేస్తుంది. నాన్న వారు కూడా నాకు సాయం చేసిన లేదు. నాకు హైదరాబాద్ కాలేజీలో సీటు దూరాడింది,
పప్పి ఇక నా బాధ తెల్లారింది, మంచిగా చదువుకొని మంచి జాబ్ చేస్తాను. మేడం పేరు నిలబెట్టాలి. అవును, మళ్ళా మీ మేడం ఎవరు చదువు చెప్పిరంట, ఈ మేడం పేరే చెప్పాలి. మేడం పేరు మేడమే మేడం దేశానికి ఎంత గ్రేట్ తెచ్చింది. అందరినీ జ్ఞాపకం చేసుకొని అవసరాలన్నీ తీరుతుంది పేద పిల్లలకు, తల్లిదండ్రులు లేని వాళ్ళకు. ఈ మేడం పేరు నిలబెట్టాలి. మనం చదువుకొని మేడం లెక్క తయారు కావాలి, మేడం లెక్క మనం జాబ్ చేయాలి. సరేనా? మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామే? టైం అయింది కదా మరి. మేడం టైం అయింది కదా, ఏమన్నా నేర్చురు మేడం. స్కూల్ చదవుతున్నా కదా మేడం, అందుకే ఏడుస్తున్నా మేడం. ఇక నువ్వు నాకు మళ్ళీ ట్రై చేస్తా. ఏడవకండి నాన్న, ఇంటికి పోండి. సరే, తల్లి కంటే ఎక్కువ తండ్రి కంటే ఎక్కువ మంచి చదువు చెప్పిన మేడం, మాకు మంచిగా చదువు నేర్పిన మేడం. మనం ఈ స్కూల్కి ఎప్పుడు వస్తామో, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామేమో కదా. ఇంటికి పోండి నాన్న, ఏడవకండి. ఓకే మేడం. ఎప్పుడు వస్తామో ఈ స్కూల్కు, మళ్ళీ కలుస్తామో మేడం. మనం ఇద్దరం కలిసి మళ్ళీ వస్తామో ఈ స్కూల్కు. అవును, ఇన్ని రోజులు చదువుకున్నాం మేడం, మంచిగా మళ్ళీ చూసుకుంది. మన బడి అయిపోయింది. మంచిగా మేడం. మాకు ఫోన్ చేస్తావా మేడం? వాట్సాప్ లో నెంబర్ ఉంది, చూసి కాల్ చేయండి. సరే మేడం. నమస్తే మేడం. నమస్తే. వస్తాం మేడం. బాయ్ మేడం.